ఏంటి? నేను నీతో ఎన్నోసార్లు చెప్పాను, ఈ అమ్మాయిల్ని తీసుకుని ఎక్కడికి బయటికి వెళ్ళినా సరే ఓ ఇద్దరినో ముగ్గురునో సెక్యూరిటీకి తీసుకెళ్ళమని చెప్పాను కదా. లేదా ఇంతటితో వదిలే, ఎలక్షన్ అయిపోయేంత వరకు ఉన్న జాడ తెలియకుండా ఉండు. ఇక్కడే అందరూ మూలన పడుంటే వీళ్ళందరికీ తినటానికి తిండి ఎవరు పెడతారు? ఇక్కడ మేము ఎలా బ్రతుకుతున్నామో మీరేమైనా పట్టించుకున్నారా? మీకు కావాల్సింది పార్టీ ఎలక్షన్లు భార్యలు. నేనెవర్ని? ఒట్టి సరదా తీర్చడానికేగా. ఏ అండా లేకుండా వచ్చేవాడు పోయేవాడు చెయ్యేస్తూ. నేను కొంచెం డబ్బిస్తాను, పళ్ళనితో ఇచ్చి పంపిస్తాను. ఎవరిలా చేసింది? వాడే. ఎవడైతే నీ మీద చెయ్యేశాడో వాడి ఊరు వదిలిపెట్టి వెళ్ళాడు. అది ఎవడైనా సరే వాడిని నేను చూసుకుంటాను. ఏ పనికి మాలిన వెధవ రాసింది ఇది? ఒక్క అక్షరం ముక్క కూడా అర్థం కావడం. అయ్యో సార్, అది నేనే రాశాను. నువ్వా? రిపోర్ట్ రాసే విధానం ఇదేనా? అదేమిటంటే సంఘటన జరిగిన 3వ రోజున పై అధికారులకి ఒక రిపోర్టు వెంటనే పంపాలని చెప్పినందువల్ల తొందరగా నేను పాత సంఘటనని ఏదో రాసేసి పంపించేశాను. అందువల్ల ఇంతకీ మీరు సడన్గా ఇక్కడికి రావడానికి కారణం ఈ కేసు విషయమేనా? పనిష్మెంట్ కింద పంపించారనుకో. ఈ మధ్య జరిగిన విషయం కదా తెలుసుకుందామని. అలా అయితే మీరు ఇప్పుడు చదివినంత మర్చిపోండి సార్. ఏం జరిగిందో నేను చెబుతాను. చెప్పు. అదేమిటంటే ఆ రోజు ఈ సంఘటన జరగడానికి ముందు రోజు రాత్రి ఒక కాలేజీ లెక్చరర్ని మన రాఘవన్ సారు రోడ్డు మీదే కొట్టి చంపేశారు. ఎందుకు అలా చేశారో ఏమీ అర్థం కాలేదు, కానీ ఆ లెక్చరర్ అక్కడే చనిపోయాడు. ఆ తరువాత అక్కడి నుంచి ఆయన స్టేషన్కి వచ్చే దారిలోనే ఇలా జరిగి ఉంటుందని అనుకుంటున్నాను. రాఘవన్ సార్ని ఎవరో దారిలోనే అడ్డుకుని చంపేశారు. తీవ్రవాదులే చంపుంటారు. అలానే ఎవరు చెప్పారు? వాళ్ళ దాడిని చూస్తేనే అర్థమవుతుంది సార్. బుల్లెట్స్తో కొట్టి బాడీని జల్లెడి చేసేశారు. వాళ్ళ పాత పగని తీర్చుకున్నారు సార్. సార్ అక్కడ చూడండి. ఇంతకుముందు రాఘవన్ సార్ వాళ్ళ కూటమిలోని ఇద్దరిని షూట్ చేసి వాళ్ళ ఆయుధాలని ఇక్కడ వేలాడదీశారు. అంటే ఇప్పుడు ఈ రాఘవన్ కొట్టి చంపాడన్న పోస్ట్ మార్టం లెక్చరర్ రిపోర్ట్, దాని కాపీ ఈ ఫైల్లోనే ఉంది సార్. ఆ తీవ్రవాదులిద్దరిని దారుణంగా చెత్త కొట్టేశారు. వాళ్ళు ఊపిరాడగా చచ్చిపోయారు. మధ్యలో ఈ ఐజీ వాళ్ళ అమ్మాయి అబ్బాయి వచ్చారు కదా. అది ఆ దేవుడికే తెలియాలి సార్. అది అక్కడే పెట్టేసి వెళ్ళిపో. నా వైఫ్ సార్, పవళం. సరిపోయింది. ఈ ప్రాబ్లం క్రియేట్ చేసిన ఆ స్టూడెంట్స్ కాలేజ్ ఏది? అదే సార్, నరసింహ మెమోరియల్. ఓ, ముంబైలో ఈ మధ్య. అదే సార్. వాళ్ళ పార్టీ పెట్టిందే సార్. వాళ్ళకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ముందు నువ్వు వెళ్ళి తిను, వెళ్ళు. ఒక్క నిమిషం. రేపటి నుంచి మీ వైఫ్ నాకు పెడతారని అడుగు. సార్, అరే మధ్యాహ్నం భోజనం నీతో పాటు నాకు పెడతారని అడగవయ్యా. నేను ఏర్పాటు చేస్తాను సార్. కాళీపురంలోని పక్కనున్న ఏరియాస్లోను అగ్రికల్చరల్ ఏరియాని కొన్ని సంస్థలు బ్యాన్ చేయాలనుకున్నాయి. పోయిన డిసెంబర్లో మనం ఇచ్చిన డెమాన్స్ట్రేషన్ రిపోర్ట్ని ఆ రోజు ఆర్టీఓలో ఒక పాజిటివ్ యాక్షన్ తీసుకుంటామని మాటిచ్చారు. బట్ ఏ ఒక్కటి చేయలేదు. ఇప్పుడక్కడ 237 కుటుంబాల్లో 100కు పైగా కుటుంబాల్లో ఒకరిద్దరికి డిసెబిలిటీస్ ఏర్పడ్డాయి. ఇందులో 70% చిన్నపిల్లలే. ఇప్పుడు మన సహాయం వాళ్ళకి కావాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ మెడికేషన్, రెగ్యులర్ మెడికల్ చెకప్స్ అండ్ అదర్ సబ్స్టెన్సెస్. వీటన్నిటికీ పరిష్కారం కావాలనే పంచాయతీకి, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేకి రిక్వెస్ట్ ఇచ్చాం. దాన్ని మెయిల్లో పంపించాం. సార్, నువ్వు వెళ్ళి అబ్బాయిని ఇక్కడికి రమ్మని చెప్పు. లేదు సార్, అది ఇప్పుడే వెళ్ళి పిలుచుకురా. వీటిని ఇలాగే వదిలేసామంటే ఇది కొంచెం పట్టుకో. దారుణం పెరిగిపోతూ ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మిగతావి మాయా బ్రీఫ్ చేస్తుంది. అంటే నువ్వేనా జగన్ మేనన్వి? అవును. విషయం ఏంటి? కొంచెం స్టేషన్ వరకు రావాలి. కొత్తగా వచ్చిన సర్కిల్ మిమ్మల్ని రమ్మన్నారు. మీ ప్రిన్సిపాల్తో ఆల్రెడీ చెప్పాం.
ఆ రోజు స్టేషన్ బయట చాలా పెద్ద గొడవ చేసావు కదా నువ్వు, దాని గురించి విచారించడానికే వారెంట్ ఉందా? వారెంట్ రెడీ చేద్దాంరా. మర్యాదగా రారా. హే మిస్టర్, ఇది కాలేజ్, తనపై నుండి చీటీ. ఓహో, అంటే నీ మీద చెయ్యి వెయ్యొచ్చా? ఛ! ఎక్కడ చెయ్యి వెయ్యాలో చెప్తే చాలు. హలో, ఏంట్రా మీరిద్దరూ రోజు కింద మీద పడుతూనే ఉంటారు కదా, ఎన్నిసార్లు ఎవరికి తెలుసు? జగన్, అయ్యో! జగన్, వద్దు, ఆపు. పోలీస్ ఉద్యోగం చేస్తే నోటికొచ్చినట్టు మాట్లాడతావా ఏంటి? కావాలంటే ఒకటి తీసుకొట్టు. కొట్టానంటే మీరు నన్ను దేన్ని బేస్ చేసి కస్టడీకి తీసుకున్నారు? మేము ఈ స్టేషన్ని చుట్టుముట్టింది ఇట్ వాస్ డిస్టర్బ్డ్. నిన్ను తీసుకొచ్చింది అందుకు కాదురా, ముకుందుని మీద చెయ్యి వేసినందుకు. కానీ అతను Shut up! You bloody. తీవ్రవాదుల దాడి అని ఊర్లో 10 మంది చెప్పుకుంటారు. నువ్వు చెప్పు, ఎందుకలా చేశారు? యువరక్తమా, లేక వీరత్వమా, లేక వేరే ఏదైనా వైరాగ్యమా? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీని తీసుకెళ్లేటప్పుడు నేను స్పాట్లో లేను. జేకబ్ సార్ రిలేటివ్స్ రావడం వల్ల ఐ వాస్ హెడ్ ద హాస్పిటల్ విత్ దెమ్. సిఐ రాఘవ ప్రాణాలతో దొరుకుంటే ఒకవేళ అతన్ని కాల్చి ఓ చంపేవాడు. అలాగా? పోలీసులు అనుకుంటే ఏమైనా చేయొచ్చా? ఒకరిని చంపేసి ఏదో ఒక కారణం చెప్పారు రేయ్, సార్. ఎక్కువగా మాట్లాడుకో. వీరత్వంతో వ్యానికి నిప్పంటించింది నువ్వే కదా. అందులో కాలిపోయింది సిఐ యొక్క బాడీ మాత్రమే కాదు. సార్, దయచేసి నా మాట వినండి. అప్పుడు ఇది చెప్పు చెప్పు, వింటాను. ఇంతకు మించి మీరు నన్ను క్వశ్చన్ చేయాలంటే వారెంట్ ఇష్యూ చేయాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నాకు కూడా తెలుసు. ఊరికే బెదిరించకండి. ఏంట్రా రూల్స్ రెగ్యులేషన్స్? ఏంటి బెదిరించేది? సార్, ఏంటి? సార్, ఆ కుర్రాన్ని తీసుకెళ్ళడానికి వాళ్ళ వకీలు వచ్చాడు, కొంతమంది కుర్రాళ్ళు కూడా వచ్చారు. వారెంట్ ఏమీ లేకుండానే మనం సరే, తీసుకువెళ్ళమని చెప్పు. రారా. నెక్స్ట్ టైం వారెంట్తో పాటు వచ్చి చూస్తాను. ఆ కాలిపోయిన వ్యాన్లో 6 పోలీసులతో పాటు ఈ ఇద్దరు ఉన్నారు. ఇందులో ఉన్న ప్రియా ఫోన్ నెంబర్ నుంచి లాస్ట్ కాల్ వచ్చింది నీ ఫోన్ నెంబర్కే. ఏంటి మణి? నువ్వు త్వరగా సిద్ధమైరా, నంబియార్ సార్ చూడాలంటున్నారు. త్వరగా రాబోయ్. నువ్వు ఫోన్లో దొరకలేదనే సార్ నన్ను పంపించారు. ఒకసారి వెళ్ళి చూసిరారా, పిలిచారుగా. రాబోయ్. రాజగన్, రా, వచ్చి కూర్చో. ఏంటి, పోయిన సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చాయా? పర్వాలేదు, 75%. పోలీస్ కాలేజ్కి వచ్చి నిన్ను తీసుకెళ్లారని నాకు చాలా లేటుగా తెలిసింది. అందుకే లాయర్ రావడానికి లేట్ అయింది. కేసేమీ ఫైల్ చేయలేదు. మేము ఆ రోజు ఆ స్టేషన్ మీద అది మంచికేలే. ఒక్కోసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి దిగేటప్పుడు కాకి మీద ఉన్న భయం కాస్త పోతుంది. ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పోజర్. తెలుసు కదా, కాళీపురంలో మొట్టమొదటిసారిగా మన పార్టీకి ఓ సీటు దొరికింది. నువ్వు నా వెనకే ఉండాలి. నువ్వు అంటే నువ్వు, నీ కుర్రాళ్ళు కూడా. మీకు పాలిటిక్స్లో పెద్దగా ఇంట్రెస్ట్ లేదని నాకు తెలుసు, కానీ ఇక్కడున్న లోకల్స్ మధ్య, కాలేజ్ స్టూడెంట్స్ మధ్య మీకున్న ఇన్ఫ్లుయెన్స్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎక్కువగా ఆలోచిస్తే నువ్వు అని చెప్పాలనిపిస్తుంది. అందుకే అదేమొద్దు. నీకు ఎప్పుడు ఏం కావాలన్నా ఇదిగో మణితో చెప్తే చాలు. రే మణి, సార్. వెళ్ళి డ్రాప్ చేసి అలాగే సార్. వస్తాను.